వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరు వాడ ఘనంగా ఆంజనేయ జన్మదినోత్సవం. వేకువజాము నుండే ప్రత్యేక పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు, పలు చోట్ల కుస్తీ పోటీలు. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ విగ్రహానికి 1,00,000 తమలపాకుల అర్చన. భారీగా పాల్గొన్న భక్తులు, పూజలు చేసిన ప్రజలు. కాషాయమయమైన పలు ప్రాంతాలు. ఘనంగా ఆంజనేయుని శోభాయాత్ర, నృత్యాలతో తన్మయత్వం పొందిన యువకులు. ఇంటర్ తప్పిందని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య. అధ్యాపకులు, తల్లిదండ్రుల ఒత్తిడే కారణం. ఏఆర్పీలో విషాదం. రథోత్సవంలో అపశృతి. లారీ ఢీకొని బాలుడి మృతి. ఎల్లారెడ్డిలో ఘటన. రోదన్లతో మునిగిపోయిన ప్రాంతం. అత్యంత బలశాలి. మొక్కను తెమ్మంటే కొండను తెచ్చిన పరాక్రముడు. రాముడు ఎక్కడున్నాడని అడిగితే తన గుండెల్లో ఉన్నాడని చీల్చి చూపిన యోధుడు. శ్రీరాముని నమ్మిన శిష్యుడు. సీతాదేవిని రావణాసురుడు లంకకు తీసుకెళ్తే లంకకు వెళ్లి జానకిని చూసి వచ్చి వారధి నిర్మాణంలో భాగస్వాముడయ్యాడు. ఆంజనేయ జన్మదినోత్సవాన్ని ఊరు వాడ ఘనంగా జరిపారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. పవిత్రమైన నమ్మకానికి ప్రతిరూపమైన శ్రీరాముని ప్రియ శిష్యుడిగా ఉండి అతని ఆచరణలో ముందుకు సాగిన వ్యక్తి ఆంజనేయుడు. చైత్రమాస నవమి రోజు శ్రీరాముని జయంతి అయితే చైత్రమాస పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి. బడిలేని ఊరుంటుందేమో కానీ ఆంజనేయుని గుడిలేని గ్రామం ఉండదు. చైత్రమాస పౌర్ణమి తిథి యందు ఆంజనేయుని జన్మదినోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. బోధన పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో ఆయన జన్మదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. యజ్ఞం, ఆకు పూజ లాంటి విశేష పూజా కార్యక్రమాలతో ఆంజనేయుణ్ణి కొలిచారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను వేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సీరోడ్లోని హనుమాన్ ఆలయానికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. అతిశూర పరాక్రముణ్ణి దర్శించుకున్నారు. భూత ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే. భువిలో భక్తుల భయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత. సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే. అలాగే పట్టణంలోని తట్టికోట్లోని హనుమాన్ మందిరంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయుణ్ణి దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. సాయంత్రం వేళ బజరంగ్ దళ్, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ బోధన్ ప్రఖండ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిపారు.
పెద్ద హనుమాన్ నుండి ఆరంభమైన ఈ ఊరేగింపు బస్టాండ్ వరకు చేరుకుని తిరిగి అక్కడి నుండి ఆలయం వరకు చేరింది. కాషాయం జెండాలతో పాటు శ్రీరాముణ్ణి కీర్తిస్తూ డీజే పాటల సిస్టమ్ మధ్య ఊరేగింపు కొనసాగింది. మనిషిలో మంచి గుణం సత్ప్రవర్తన రావాలంటే దైవం యొక్క కృపా కటాక్షం ఉండాలి. దైవానుగ్రహంతోనే మనం అన్ని రంగాల్లో రాణిస్తామన్నది నమ్మకం. సీజన్ వారీగా దేవుళ్లను కొలుస్తూ మాలధారణలు చేస్తారు. అత్యంత కష్టమైన నియమాలతో కూడిన మాలధారణ పలు రకాలుగా ఉంటాయి. హనుమాన్ దీక్ష స్వాముల కాలపరిమితి ముగిసింది. ఆంజనేయ జన్మదినోత్సవంతో మాల వితరణ జరిపారు. రెంజల్లో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. గ్రామస్తులు, హనుమాన్ స్వాములు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకోజాము నుండి ఆలయాలలో జన్మదినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య హనుమాన్ జయంతి ఉత్సవాలను హనుమాన్ స్వాములు ఘనంగా నిర్వహించారు. మాల విరమణ చివరి రోజున స్వాములు ఇరుముడి కట్టుకుని సారంగపూర్ హనుమాన్ ఆలయానికి కొందరు, అలాగే జగిత్యాల జిల్లా పరిధిలోని కొండగట్టుకు మరికొందరు బయలుదేరారు. హనుమాన్ దీక్షను 108 రోజులు, 41 రోజులు, 21 రోజులుగా వారి సమయానుకూలాన్ని బట్టి మాలధారణ చేస్తారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ హనుమాన్ నామస్మరణ చేస్తూ మాల విరమణకు బయలుదేరారు. జాతీయ రహదారిని ఆనుకొని 7వ పోలీస్ బెటాలియం ప్రక్కన అతిపెద్ద 41 అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంది. దారి వెంట వెళ్లిన వారు అతి ఎత్తైన ఆంజనేయుని విగ్రహాన్ని దర్శించుకుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా 1,00,000 తమలపాకుల అర్చన జరిపారు. డిచ్పల్లి మండల పరిధిలోని 7వ పోలీస్ బెటాలియం వద్ద శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో 41 అడుగుల ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున వివిధ రకాల పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అతి ఎత్తైన భారీ విగ్రహం డిచ్పల్లి నందు ఉంది. ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను ఘనంగా జరుపుతారు. టీఎస్పీఎస్ 7వ బెటాలియన్లో గల 41 అడుగుల ఆంజనేయ విగ్రహం వద్ద 1,00,000 తమలపాకులతో అర్చన చేశారు. ఈ అర్చన కార్యక్రమంలో కమాండెంట్ దంపతులు పాల్గొన్నారు. స్వస్తి శ్రీ వికారనామ సంవత్సర చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ వేడుకలను జరిపారు. కమాండెంట్ సాంబయ్య దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు హనుమాన్ జననం మహా నైవేద్యం, 7 గంటలకు మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిపారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చనలు చేశారు.
7వ బెటాలియన్లోని పోలీస్ కుటుంబాలకు చెందిన సభ్యులు సుహాసినులు కుంకుమ మంగళహారతులతో ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పించారు. 1,00,000 తమలపాకులతో పూజలు చేశారు. అనంతరం మండల పరిధిలోని పలు గ్రామాలలో శోభాయాత్ర జరిపారు. ప్రతి సంవత్సరం ఆంజనేయుని అనుగ్రహం కోరుతూ జన్మదినోత్సవం జరపడం పరిపాటిగా వస్తోందని కమాండెంట్ సాంబయ్య తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు కావడంతో సాక్షులను బెదిరించడమే కాకుండా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని న్యాయవాది ఈశ్వర్ అన్నారు. ఎఫ్ఐఆర్ బుక్ అయిన వారిని రిమాండ్కు పంపకపోవడం వల్ల రెచ్చిపోయి ఈ దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ హక్కుల సంఘం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తికి చెందిన స్థలాన్ని అద్దెకి తీసుకున్న కల్లు ముస్తేదారు సకాలంలో ఖాళీ చేయకుండా అతన్ని కులం పేరుతో పరుష పదజాలంతో దూషించారు. దీంతో సదరు వ్యక్తి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. విచారణ జరిపిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ సదరు వ్యక్తులను అరెస్టు చేయకపోవడంతో కేసు పెట్టిన సమయంలో సాక్షులుగా ఉన్న వారిని బెదిరిస్తూ వీరిపైకి భౌతిక దాడులకు పురమాయిస్తున్నారని ఈశ్వర్ పేర్కొన్నారు. సాటాపూర్ గేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ కోటేశ్వర్, న్యాయవాది ఈశ్వర్, శ్రావణ్ పలువురు పాల్గొన్నారు. సాక్షులను బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్న పోలీసులు మౌనం పాటిస్తున్నారని చెప్పారు. ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్పై దాడి చేయించారని పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేయాలని, లేని ఎడల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. గౌదన్ గౌడ్ అతని కుమారులు కులం పేరుతో దూషించి స్థలం కోసం ఇవ్వనందుకు వాళ్ళు కొట్టడం జరిగింది. దాని విషయంలో కేసు పెట్టడం జరిగింది. అది నెల రోజుల క్రితం ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటికి కూడా ఆ కేసులో నిందితులైనటువంటి గోవర్ధన్ గౌడ్ అతని కుమార్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్ పంపలేదు. దాంట్లో సాక్షులు ఉన్నటువంటి అజయ్ కుమార్ని, తర్వాత శ్రీనివాస్ని ఆ కేసు అయినప్పటి నుంచి గోవర్ధన్ గౌడ్ అతని అనుచరుల కుమారులు బెదిరిస్తూ ఉన్నారు. ఆ కేసు నుంచి మీరు సాక్షులు తప్పించుకోవాలి, లేకుంటే చంపిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. దాని తాలూకే ముందు అజయ్ మీద కొట్టడం జరిగింది, ఒడ్డర్ ప్రస్తుతం అటాక్ చేయడం జరిగింది. నువ్వు ఏ మాత్రము ఆ కేసులో సాక్షిగా ఉంటే మాత్రం నీకు ఉంచాము, చంపేస్తామని బెదిరించినారు. అదేవిధంగా నిన్న ఏదైతే సాక్షిగా ఉన్నటువంటి శ్రీనివాసును కూడా ఒక 30 మందితోని గోవర్ధన్ గౌడ్ అతని కుమారుని వెళ్ళి అతన్ని కేసు నుంచి సాక్షిగా తప్పించుకుంటే చంపేస్తామని బెదిరించి కొట్టడం జరిగింది. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ప్రాణ స్థితిలో ఉన్నాడు. అతను ఆ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, మా భర్త ఫలానా కేసులో ఎస్సీ కేసులో సాక్ష్యం ఉన్నందుకు గోవర్ధన్ కుమారులు గుండగాలతో కొట్టించి పానపల్లి ఉందని చెప్పేసి దరఖాస్తు చేస్తే పోలీసు వారు అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్ళడం జరిగింది. దళితుల సమాజంలో స్వచ్ఛంగా బతకడానికి అవకాశం లేకుండా పోతుంది. పోలీస్ యంత్రాంగం దళితుల పట్ల మొండి దగ్గర వహిస్తూ ఉన్నది. దళితుల పట్ల వాళ్ళకి నిర్లక్ష్యంగా చూస్తుంది. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేస్తాం. ఇమీడియట్గా ఏదైతే జరిగిన విషయాన్ని ఇమీడియట్గా చేసుకోకుంటే ఆ 2 కేసులు ఇమీడియట్గా మీరు దాన్ని తినార్సైన్ చేయాలి. ముందు జరిగిన అట్రాసిటీ కేసులో ఇమీడియట్గా గోవర్ధన్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి మేము పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వేకువజాము నుండే హనుమాన్ ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ ఆరుమూర్ రోడ్డులోని రోకడ హనుమాన్ ఆలయం, నీరుగొండ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చైత్రమాస పౌర్ణమి హనుమాన్ జయంతి. దీంతో హనుమాన్ మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పౌర్ణమి మరియు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయునికి పంచామృతాభిషేకం, సింధూర సమర్పణ చేసి పూలు, పండ్లతో అలంకరణ చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి ఆకుపూజ, మహాహారతులతో వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం నుండే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. జై హనుమాన్ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం
ఆరాధించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరం కాషాయమయంగా మారింది. హనుమాన్ శోభాయాత్ర జరిపారు. హనుమాన్ మాలధారణ చేసిన వారితో పాటు యువకులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. శ్రీరాముని శిష్యుడైన హనుమంతుడిని కీర్తిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు జరిపారు. డీజే సౌండ్ సిస్టమ్ మధ్య ప్రత్యేక వాహనంపై హనుమాన్ ప్రతిరూపాన్ని ఉంచి ఊరేగింపు జరిపారు. దారి పొడవునా కాషాయ జెండాల రెపరెపలతో ఇందూరు నగరం మారుమ్రోగింది. నగరంలోని పలు వీధుల గుండా ఈ ఊరేగింపు కొనసాగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీ హర్ష గారు 51 రూపాయలు సమర్పించి కోటగిరి మండల పరిధిలోని వీరాంజనేయ ఆలయం ఎంతో మహిమానిత్వం కలదని హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఇతర గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కోటగిరి మండల శివారులోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు జరిపారు. స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలలో మండల పరిధిలోని గ్రామస్తులే కాకుండా రుద్రూర్ మండలాల నుండి భక్తులు తరలివచ్చి
పూజలు జరిపి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను కూడా అందజేశారు. పోటీలను తిలకించేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. వీరాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ చేసిన మహర్షి అక్కడే సమాధి అయ్యారని పురాణాలు చెబుతున్నాయి. సందర్భంగా రంగగల్లి ముద్రా సంఘం ఆధ్వర్యంలో యువకులు పొద్దున ఉదయం 11 మందిలో పూజలు నిర్వహించి సాయంత్రం 4 గంటలకు ఇక్కడ జరుగుతుంది. దీనికి 10 రూపాయల నుంచి 2,000 వరకు బహుమతులు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతరను తిలకించేందుకు వెళ్లి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఎల్లారెడ్డిలో జరిగే రథోత్సవాన్ని తిలకించేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన బాలుణ్ణి లారీ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిలో జరిగే హనుమాన్ రథోత్సవాన్ని తిలకించేందుకు బాన్సువాడ మండలం కొత్తబాదికి చెందిన ఓ కుటుంబం ఎల్లారెడ్డి పయనమయ్యారు. రాత్రిపూట అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. వేడుకను చూడటానికి పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న రథోత్సవాన్ని తిలకిస్తున్న బాలుడు రోహిత్ను లారీ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతితో రథోత్సవంలో అపశృతి దొరలిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఇట్లా సైడ్కున్నారు. సైడ్కుంటే పోలీసులు కూడా లేరంట అక్కడ. సడన్గా వచ్చేసిందంట లారీ. సడన్గా వచ్చేసి గుర్తించిందంట. రోడ్ మధ్యలో కూడా ఆపకస్తలేరు. వాళ్ళదే భుజం మీద ఎత్తుకున్న సారు ఆడతాను రండి ఇట్లా భుజం మీద ఎత్తుకొని ఇట్లా బండిని చేతి బండి పట్టుకున్నా. ఇట్లా ఆడ నిలబెట్టిరు బండి. ఇట్లా బండి ఉన్నది ఇక్కడ నేనున్నా. భుజం మీద ఎత్తుకున్నా ఇట్లా పట్టుకుని చేతి పిల్లగాని పట్టుకొని ఇట్లా చూస్తున్నా. అక్కడికి లారీ వచ్చింది. అయితే ఒక్కడ మన చెండ అన్నట్టు కదా మాట నొక్కిపోయి పోని అనుకుంటారు సగట్టిరు సారు. ఇంకా నేను దూరం ఉన్నా దర్గా ముందుట ఇక్కడ నేటి చదువులు ఒత్తిడితో కూడుకున్నవై ఉన్నాయి. అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థం కాకపోయినా అర్థమయ్యాయని తలూపాలి. వీరికి తోడు తల్లిదండ్రుల ఒత్తిడి చదువు చదువు అని. అప్పుడే తమ బిడ్డలు ఎంతో ఉన్నత స్థాయికి చేరుతారని ఆశించి వేల కోట్లాది డబ్బులను ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. ఫెయిల్ అయితే ఏంటో అని విద్యార్థులు మదనపడి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదివినప్పుడే ఆ విద్యార్థి అన్ని రంగాల్లో రాణిస్తారు. ర్యాంకుల కోసం కళాశాల యాజమాన్యం మంచి ఫలితం తీసుకురావాలని తల్లిదండ్రుల ఆరాటం. వీరి మధ్య విద్యార్థులు బలవుతున్నారు. రెండు వైపులా ఒత్తిడి పెరగడంతో చదివింది కాస్త మర్చిపోతున్నారు. ఎడపల్లి మండలం ఏఆర్పి గ్రామానికి చెందిన విద్యార్థిని వెన్నెల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఇంటర్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. పరీక్షలో ఆమె తప్పినట్టు ఫలితం వచ్చింది. మొదటి సంవత్సరంలో 2 సబ్జెక్టులు, ద్వితీయ సంవత్సరంలో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన వెన్నెల ఇంట్లో ఉన్న ఎలుకల మందు మరియు కాలం చెల్లిన గోళీలను తీసుకుంది. దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు మొదట బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, నిజామాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే మార్గ మధ్యలో కన్ను మూసింది. కుటుంబీకుల రోదనలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షలలో ఫెయిల్ అవడం వల్ల మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడిందని ఎడపల్లి ఎస్ఐ రామునాయుడు తెలిపారు. దీంతో ఏఆర్పి గ్రామంలో విషాదం నిండింది. నిన్న సాయంత్రం ఏఆర్పి గ్రామానికి చెందిన తోట వెన్నెల వయసు 18 సంవత్సరాలు అమ్మాయి విజేత జూనియర్ కాలేజ్ బోధనలో ఇంటర్మీడియట్ చదువుతుంది. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడంతో అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడం జరిగింది, కామర్స్ మరియు సివిక్స్లో. సో ఆమె ఫెయిల్ అయిన దానికి మనస్తాపం చెంది ఏవో గుర్తు తెలియని మందు గుళికలు మింగడంతో వెంటనే వాళ్ళు చికిత్స నిమిత్తం బోధన అవినాష్ రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బోధన నిజామాబాద్ ఓప్ హాస్పిటల్ తీసుకెళ్ళగా ఓప్ హాస్పిటల్ పరిశీలించి చనిపోయిందని నిర్ధారించడం జరిగింది. నమోదు చేసి దర్యాప్తు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఊరు వాడ ఘనంగా ఆంజనేయ జన్మదినోత్సవం. వేకువజాము నుండే ప్రత్యేక పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు, పలు చోట్ల కుస్తీ పోటీలు. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ విగ్రహానికి 1,00,000 తమలపాకుల అర్చన. భారీగా పాల్గొన్న భక్తులు, పూజలు చేసిన ప్రజలు. కాషాయమయమైన పలు ప్రాంతాలు. ఘనంగా ఆంజనేయుని శోభాయాత్ర, నృత్యాలతో తన్మయత్వం పొందిన యువకులు. ఇంటర్ తప్పిందని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య. అధ్యాపకులు, తల్లిదండ్రుల ఒత్తిడే కారణం. ఏఆర్పీలో విషాదం. రథోత్సవంలో అపశృతి. లారీ ఢీకొని బాలుడి మృతి. ఎల్లారెడ్డిలో ఘటన. రోదనలతో మునిగిపోయిన ప్రాంతం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.